భగవంతుడు ధ్యానం ఎలా చేయాలో, పద్మాసనంలో ఎలా కూర్చోవాలో, మన దృష్టి ఎక్కడ ఉండాలో అన్నీ చెబుతాడు. ఇవాళ యోగా టీచర్ అంటారే, యోగా టీచర్ చెప్పినట్టుగా చెబుతాడు. అందుకే కృష్ణుడిని యోగేశ్వర కృష్ణ అన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరక తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అన్నారు. కృష్ణుడు యోగేశ్వరుడు కూడా, యోగా టీచర్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. ఈ ధ్యాన యోగం అంతా యోగాభ్యాసం చేయిస్తాడు ఆయన. అందులో అర్జునుడు ఒక మాట అంటాడు, నిగ్రహించుకోవడం చాలా కష్టం కృష్ణ, నువ్వు చెబుతున్నావు కానీ ఎంత యోగాభ్యాసం చేసినా మనస్సును నిగ్రహించుకోవడం కష్టం అంటాడు. ఆ సారాంశమే ఇక్కడ వస్తుంది. మనకి భగవద్గీతలో అర్జునుడి మాటలు, కృష్ణుడి మాటలు అన్నీ కలిసిపోయి ఉంటాయి. మధ్యలో సంజయుడి మాట కూడా ఉంటుంది ఒకటి, మధ్యలో ప్రారంభంలో ధృతరాష్ట్రుడి మాట ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది. ఏదైనా కూడా మనకి గొప్ప సందేశాన్ని ఇచ్చేది. ఇదే ఉదాహరణకి ఆ శ్లోకం చూడండి ఒకసారి, మనస్సు యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. కృష్ణ మనః చంచలం, మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది.